హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మాస్కా దాస్, విశ్వక్సేన్ మరియు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి కాంబోలో వచ్చిన ఫంకీ. వాలంటైన్స్ వీక్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా అసలు ఫంకీగా ఉందా లేదా మనకి ఫంక్చర్ వేసిందా? లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఇందులో విశ్వక్సేన్ కోమల్ అనే ఒక వెరైటీ అసిస్టెంట్ డైరెక్టర్ గా క్యారెక్టర్ చేశారు. కేవలం ₹1 కోటి బడ్జెట్ తో సినిమా తీసి హిట్ కొట్టాలనేదే మనోడి టార్గెట్. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ఫన్నీ సిచ్యువేషన్స్ ఏంటి, మాయా అదే మన కాయిదు లోహర్తో లవ్ స్టోరీ ఎలా సాగింది, చివరికి కోమల్ డైరెక్టర్ అయ్యాడా లేదా అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: అనుదీప్ మార్కు హ్యూమర్ జాతిరత్నాలు చూసిన వాళ్ళకి తెలుసు. అనుదీప్ కామెడీ ఎంత సిల్లీగా క్రేజీగా ఉంటుందో ఇందులో కూడా లాజిక్ తక్కువ, మ్యాజిక్ ఎక్కువ. కొన్ని వన్ లైనర్స్ కి థియేటర్లో నవ్వు లాగవు. విశ్వక్సేన్ ఎనర్జీ: విశ్వక్ ఇప్పటి వరకు మాస్ రోల్స్లో చూసాం, కానీ ఇందులో ఫుల్ కామెడీ యాంగిల్ ట్రై చేశారు. తన బాడీ లాంగ్వేజ్ మరియు టైమింగ్ కూడా కొత్తగా ఉన్నాయి. గెస్ట్ అపీరెన్స్: ముఖ్యంగా దిల్ రాజు గారు, నాగవంశీ గారు మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు చేసిన క్యామియో రోల్స్ సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చాయి. మ్యూజిక్ అండ్ రన్ టైమ్: బీమ్స్ సిసిరిలియో సాంగ్స్ బాగున్నాయి. కేవలం 2 గంటల 8 నిమిషాల రన్ టైం ఉండడం ఒక పెద్ద ప్లస్. మైనస్ పాయింట్స్: నో లాజిక్. కొన్ని చోట్ల కామెడీ మరీ ఓవర్ అనిపించి చిరాకు తెప్పించే ఛాన్స్ ఉంది. ఎడిటింగ్: సినిమా ఫ్లో అక్కడక్కడ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఏదో యూట్యూబ్ కామెడీ బిట్స్ అన్ని ఒకే చోట అతికించినట్టు ఉంటుంది. వీక్ ఎమోషన్: కామెడీ మీద పెట్టిన ఫోకస్ ఎమోషన్ సీన్స్ మీద పెట్టలేదు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదు. మరి ఫైనల్ గా సినిమా ఎలా ఉందంటే, మీరు గనుక జాతిరత్నాలు లాంటి సిల్లీ కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. లాజికల్ వెతికే బ్యాచ్ అయితే మాత్రం కష్టమే. వ్యాలంటైన్స్ వీక్లో టైంపాస్ కోసం థియేటర్కి వెళ్ళొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.5/5. సో ఇది ఫ్రెండ్స్, ఫంకీ మూవీ రివ్యూ. మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.